ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరువురు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పార్టీకి బలంగా నిలిచిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీకి అండగా నిలుస్తూ నాయకులు కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో కూడా ఎంపీ ఎమ్మెల్యేలు విభేదాలకు దిగిన పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, తిరువురు నియోజకవర్గంలో 2029లో మొదటి ఎమ్మెల్యే సీటును వైసీపీనే సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారులు లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా దమ్ముగా ధైర్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉంటాం, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఎజెండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని నిలుచున్న దమ్మున్న నాయకులు కార్యకర్తలు. అదేవిధంగా విసన్నపేట మండలానికి సంబంధించిన నాయకులు ఐక్యమత్యంతో ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే అందరూ కూడా కలిసికట్టుగా మేమందరం ఒక కుటుంబం అని చెప్పని ఒక ఆదర్శంగా, ఏదో తిరువురికి ఆదర్శం కాదు, జిల్లా వ్యాప్తంగా విసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని అభిప్రాయాలు ఉన్నా పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరి గారు కలిసి గట్టిగా ముందుకెళ్లే విధానం ఈరోజు ఈ యొక్క విసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు. నిన్నే 16 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. విసన్నపేట మండలం లాంటి నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్ర